సర్జరీ తర్వాత రామ్ చరణ్ అసలు ఎలా అయిపోయాడో చూడండి. చేతికి పెద్ద కట్టుతో నలుపు రంగు డ్రెస్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫోటోలు చూసి మెగా ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. పెద్ద సినిమా షూటింగ్ టైంలో దెబ్బ తగిలినా లెక్క చేయకుండా అలాగే షూట్ కంటిన్యూ చేసిన మన చరణ్కు అసలేం జరిగింది? హైదరాబాద్లో అపోలో, కామినేని హాస్పిటల్స్ ఉన్నా కూడా సడన్గా కోయంబత్తూరులోని గంగా హాస్పిటల్కు ఎందుకు పరిగెత్తాల్సి వచ్చింది? అమెరికా నుంచి స్పెషల్ డాక్టర్లను రప్పించి మరీ చేసిన ఆ సర్జరీ సీక్రెట్ ఏంటి? ఆపరేషన్ అయ్యాక నేరుగా అయ్యప్ప ఆలయానికి వెళ్ళిన రామ్ చరణ్ అసలు పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాలంటేనే ఒక రేంజ్ మాస్ ఎనర్జీ ఉంటుంది. రీసెంట్గా బుచ్చిబాబు సెనా డైరెక్షన్లో జాన్వీ కపూర్ సరసన తెరకెక్కిన హై వోల్టేజ్ మూవీ పెద్ది కోసం షూటింగ్లో చరణ్ ఎంత కష్టపడ్డాడో మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలోని కొన్ని ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్లు, కీలకమైన సన్నివేశాలు షూట్ చేస్తున్న టైంలో చరణ్ కుడి చేతి మణికట్టుకు తీవ్రమైన గాయమైంది. కానీ సినిమా పట్ల ఉన్న తన నిబద్ధత, ఆ పట్టుదల వల్ల చరణ్ ఆ గాయంతోనే షూటింగ్ను కంటిన్యూ చేశాడు. అంతేకాదు, చేతికి కట్టుతోనే పెద్ద ప్రమోషన్లో పాల్గొని ఫ్యాన్స్కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఆ సినిమా యూనిట్ సైతం చరణ్ డెడికేషన్కు హ్యాట్స్ ఆఫ్ చెప్పింది. అయితే షూటింగ్స్ అన్నీ ముగిసిన తర్వాత జూలై 27న కోయంబత్తూరులోని ప్రఖ్యాత గంగా ఆసుపత్రిలో రామ్ చరణ్ మణికట్టుకు డాక్టర్లు విజయవంతంగా సర్జరీ పూర్తి చేశారు. చాలామందికి ఒక డౌట్ రావచ్చు, హైదరాబాద్లోని అపోలో, కామినేని లాంటి పెద్ద హాస్పిటల్స్ ఉండగా చరణ్ కోయంబత్తూరు ఎందుకు వెళ్లారు అని. ఇక్కడే అసలు మ్యాటర్ ఉంది. కోయంబత్తూరులోని గంగా ఆసుపత్రికి ఆర్థోపెటిక్స్, హ్యాండ్, మైక్రోవాస్క్యులర్ సర్జరీలో ప్రపంచవ్యాప్తంగా నంబర్ 1 పేరుంది. ముఖ్యంగా నరాలు, ఎముకలు, కండరాల క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడంలో ఈ హాస్పిటల్ ఇంటర్నేషనల్ లెవెల్ బ్రాండ్. అంతేకాదు, లెజెండరీ డాక్టర్ ఎస్ రాజశేఖరన్ నేతృత్వంలో అమెరికాలోని మాయామి నుంచి ప్రత్యేకంగా రప్పించిన ప్రముఖ హ్యాండ్ అండ్ రిస్ట్ సర్జన్ డాక్టర్ అలెజాండ్రో బాడియా, డాక్టర్ ప్రవీణ్ భరద్వాజ్ కలిసి ఈ సర్జరీని అత్యంత సక్సెస్ఫుల్గా ముగించారు. ఆపరేషన్ సక్సెస్ అయి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి నేరుగా కోయంబత్తూరులోని ప్రసిద్ధ అయ్యప్ప స్వామి ఆలయానికి వెళ్లారు. పూర్తిగా నలుపు రంగు దుస్తుల్లో కనిపిస్తూ కుడి చేతికి కట్టుతో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దంపతులు ఇద్దరూ కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు వారికి స్వామివారి ప్రసాదాలు అందజేశారు. ఈ విజిట్లో ఉపాసన ఎంతో ప్రశాంతంగా ఆవుకు అరటి పండ్లు తినిపిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఈ క్యూట్ కపుల్ ఫోటోలు చూసి మెగా ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతానికైతే చరణ్ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు. అయితే సర్జరీ కారణంగా రామ్ చరణ్కు వైద్యులు కనీసం 8 వారాల పాటు, అంటే సుమారు 2 నెలలు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని స్పష్టంగా సూచించారు. ఆ తర్వాత ఫిజియోథెరపీ ప్రారంభం కానుంది. డాక్టర్ల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ కెమెరా ముందుకు రానున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే, పెద్ది తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఉండబోతుంది. సుకుమార్ ఇప్పటికే ఫుల్ స్క్రిప్ట్ లాక్ చేసినట్లు తెలిసినప్పటికీ రామ్ చరణ్ రెస్ట్ పీరియడ్ ముగిసి షూటింగ్ స్టార్ట్ కావడానికి కొద్ది నెలలు పట్టొచ్చు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాలంటేనే ఒక రేంజ్ మాస్ ఎనర్జీ ఉంటుంది. రీసెంట్గా బుచ్చిబాబు సెనా డైరెక్షన్లో జాన్వీ కపూర్ సరసన తెరకెక్కిన హై వోల్టేజ్ మూవీ పెద్ది కోసం షూటింగ్లో చరణ్ ఎంత కష్టపడ్డాడో మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలోని కొన్ని ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్లు, కీలకమైన సన్నివేశాలు షూట్ చేస్తున్న టైంలో చరణ్ కుడి చేతి మణికట్టుకు తీవ్రమైన గాయమైంది. కానీ సినిమా పట్ల ఉన్న తన నిబద్ధత, ఆ పట్టుదల వల్ల చరణ్ ఆ గాయంతోనే షూటింగ్ను కంటిన్యూ చేశాడు. అంతేకాదు, చేతికి కట్టుతోనే పెద్ద ప్రమోషన్లో పాల్గొని ఫ్యాన్స్కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఆ సినిమా యూనిట్ సైతం చరణ్ డెడికేషన్కు హ్యాట్స్ ఆఫ్ చెప్పింది. అయితే షూటింగ్స్ అన్నీ ముగిసిన తర్వాత జూలై 27న కోయంబత్తూరులోని ప్రఖ్యాత గంగా ఆసుపత్రిలో రామ్ చరణ్ మణికట్టుకు డాక్టర్లు విజయవంతంగా సర్జరీ పూర్తి చేశారు. చాలామందికి ఒక డౌట్ రావచ్చు, హైదరాబాద్లోని అపోలో, కామినేని లాంటి పెద్ద హాస్పిటల్స్ ఉండగా చరణ్ కోయంబత్తూరు ఎందుకు వెళ్లారు అని.
ఇక్కడే అసలు మ్యాటర్ ఉంది. కోయంబత్తూరులోని గంగా ఆసుపత్రికి ఆర్థోపెటిక్స్, హ్యాండ్, మైక్రోవాస్క్యులర్ సర్జరీలో ప్రపంచవ్యాప్తంగా నంబర్ 1 పేరుంది. ముఖ్యంగా నరాలు, ఎముకలు, కండరాల క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడంలో ఈ హాస్పిటల్ ఇంటర్నేషనల్ లెవెల్ బ్రాండ్. అంతేకాదు, లెజెండరీ డాక్టర్ ఎస్ రాజశేఖరన్ నేతృత్వంలో అమెరికాలోని మాయామి నుంచి ప్రత్యేకంగా రప్పించిన ప్రముఖ హ్యాండ్ అండ్ రిస్ట్ సర్జన్ డాక్టర్ అలెజాండ్రో బాడియా, డాక్టర్ ప్రవీణ్ భరద్వాజ్ కలిసి ఈ సర్జరీని అత్యంత సక్సెస్ఫుల్గా ముగించారు. ఆపరేషన్ సక్సెస్ అయి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి నేరుగా కోయంబత్తూరులోని ప్రసిద్ధ అయ్యప్ప స్వామి ఆలయానికి వెళ్లారు. పూర్తిగా నలుపు రంగు దుస్తుల్లో కనిపిస్తూ కుడి చేతికి కట్టుతో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దంపతులు ఇద్దరూ కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు వారికి స్వామివారి ప్రసాదాలు అందజేశారు. ఈ విజిట్లో ఉపాసన ఎంతో ప్రశాంతంగా ఆవుకు అరటి పండ్లు తినిపిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఈ క్యూట్ కపుల్ ఫోటోలు చూసి మెగా ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతానికైతే చరణ్ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు. అయితే సర్జరీ కారణంగా రామ్ చరణ్కు వైద్యులు కనీసం 8 వారాల పాటు అంటే సుమారు 2 నెలలు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని స్పష్టంగా సూచించారు. ఆ తర్వాత ఫిజియోథెరపీ ప్రారంభం కానుంది. డాక్టర్ల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ కెమెరా ముందుకు రానున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే పెద్ది తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఉండబోతుంది. సుకుమార్ ఇప్పటికే ఫుల్ స్క్రిప్ట్ లాక్ చేసినట్లు తెలిసినప్పటికీ రామ్ చరణ్ రెస్ట్ పీరియడ్ ముగిసి షూటింగ్ స్టార్ట్ కావడానికి కొద్ది నెలలు పట్టొచ్చు. అంతేకాదు, లెజెండరీ డాక్టర్ ఎస్ రాజశేఖరన్ నేతృత్వంలో అమెరికాలోని మాయామి నుంచి ప్రత్యేకంగా రప్పించిన ప్రముఖ హ్యాండ్ అండ్ రిస్ట్ సర్జన్ డాక్టర్ అలెజాండ్రో బాడియా, డాక్టర్ ప్రవీణ్ భరద్వాజ్ కలిసి ఈ సర్జరీని అత్యంత సక్సెస్ఫుల్గా ముగించారు. ఆపరేషన్ సక్సెస్ అయి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి నేరుగా కోయంబత్తూరులోని ప్రసిద్ధ అయ్యప్ప స్వామి ఆలయానికి వెళ్లారు. పూర్తిగా నలుపు రంగు దుస్తుల్లో కనిపిస్తూ కుడి చేతికి కట్టుతో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దంపతులు ఇద్దరూ కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు వారికి స్వామివారి ప్రసాదాలు అందజేశారు. ఈ విజిట్లో ఉపాసన ఎంతో ప్రశాంతంగా ఆవుకు అరటి పండ్లు తినిపిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఈ క్యూట్ కపుల్ ఫోటోలు చూసి మెగా ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతానికైతే చరణ్ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు. అయితే సర్జరీ కారణంగా రామ్ చరణ్కు వైద్యులు కనీసం 8 వారాల పాటు అంటే సుమారు 2 నెలలు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని స్పష్టంగా సూచించారు. ఆ తర్వాత ఫిజియోథెరపీ ప్రారంభం కానుంది. డాక్టర్ల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ కెమెరా ముందుకు రానున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే పెద్ది తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఉండబోతుంది. సుకుమార్ ఇప్పటికే ఫుల్ స్క్రిప్ట్ లాక్ చేసినట్లు తెలిసినప్పటికీ రామ్ చరణ్ రెస్ట్ పీరియడ్ ముగిసి షూటింగ్ స్టార్ట్ కావడానికి కొద్ది నెలలు పట్టొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.